రైట్ పటాన్చెరు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. గూడెం మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం గాంధీ భవన్ కు వచ్చింది. పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై దుర్భాషలాడారనేది కాటా వర్గం ఆరోపణ. పార్టీని ఉద్దేశించి వల్గర్ గా మాట్లాడారని నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఆత్మాభిమానంతో ఉన్న కార్యకర్తలం కాబట్టి ఫిర్యాదు కోసం వచ్చామని చెబుతున్నారు. ప్రస్తుతానికి అగ్రనేతలు అందుబాటులో లేరని, మరోసారి ఫిర్యాదు చేయడానికి వస్తామని కాటా వర్గం చెబుతోంది. ఈ విషయంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నేతలు చెబుతున్నారు. పటాన్చెరు ఇష్యూపై వేసిన కమిటీని సంప్రదిస్తామని, కాంగ్రెస్ ను అవమానించిన గూడెం మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాటా వర్గీయులు కోరుతున్నారు. 5వ తారీఖు నాడు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ పార్టీ మీద చాలా వల్గర్ భాషతో మాట్లాడటం జరిగింది. ఆ ఇష్యూలో భాగమే మేమందరం పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు అందరం కలిసి కూడా మన గాంధీ భవన్, మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి దగ్గరికి, మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి కలవటానికి రావటం జరిగింది. ఎందుకంటే 135 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీని కొంతమంది మమ్మల్ని పార్టీని తిట్టేసరికి మేము ఆత్మాభిమానంతో ఉన్న కార్యకర్తలం కాబట్టి తట్టుకోలేక మేము ఇక్కడికి మహేష్ కుమార్ అన్న గారి పీసీసీ అధ్యక్షుల వారి దగ్గరికి మరియు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మేము ఇక్కడ మహేష్ కుమార్ అన్న గారిని కూడా కలుస్తాం. కలిసి అక్కడ ఎమ్మెల్యే గారు పార్టీ మీద మాట్లాడిన విధానాన్ని వివరించి వాళ్ళకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైతే వాళ్ళకి చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వాళ్ళ మాటలు చెప్పే మాటలు మేము కట్టుబడి ఉంటాం. కార్యకర్తలు అందరం మీద ఏకతాటి మీద ఉంటాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడినరు, మేము కూడా ఇంకా డీప్గా మాట్లాడే పరిస్థితి లేదు. అది పెద్ద మనుషుల దగ్గరికి చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఇది మహేష్ కుమార్ అన్న గారి దగ్గర కలిసి చెప్పడానికి మేము కార్యకర్తలు, పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు అందరం కూడా తరలి రావడం జరిగింది. దయచేసి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులని కొంత ఆలోచన చేసి మన మహేష్ కుమార్ అన్న గారు ప్లస్ మరియు మీనాక్షి నటరాజన్ గారు కూడా మన తెలంగాణ ఇన్ఛార్జ్ మొన్ననే కొత్తగా వచ్చిన తర్వాత పార్టీ పరిణామాలు మారుతున్నాయి కాబట్టి దయచేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మధ్య అసలు ఏంటి ఇష్యూ ఏంటి, ఎందుకు కంప్లైంట్ చేసే వరకు వెళ్ళింది? ఇప్పటికే మనం చూసుకుంటే ఎటువంటి నిర్ణయాలైనా గాంధీ భవన్కి వచ్చి పార్టీ ఆ పెద్దలతో మాట్లాడాలని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పిన వరకు అక్కడ వరకు వెళ్ళి తనతో కంప్లైంట్ చేసేంత వరకు ఎందుకు వచ్చింది ఇష్యూ? డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి హేమ. మరొకసారి గాంధీ భవన్కు పటాన్చెరు పంచాయతీ కూడా వచ్చింది. ఇప్పటికే కొన్ని దఫాలుగా కూడా పటాన్చెరుకు సంబంధించినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కూడా గాంధీ భవన్కి వచ్చారు. నేరుగా ఒకసారి బట్టి విక్రమార్కను కలిశారు, గూడెం మహిపాల్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. మరొకసారి వచ్చి టీపీసీసీ చీఫ్తో కూడా మాట్లాడారు. అండ్ ఈవెన్ రీసెంట్గా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున తన ఆవేదనను కూడా మీనాక్షి నటరాజన్కు తెలిపారు. గూడెం మహిపాల్ రెడ్డి ఆ పార్టీకి వచ్చిన తర్వాత మొత్తం కూడా పటాన్చెరులో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. తను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి సమయంలో ఎవరు తోడు లేరు. అలాంటిది ప్రస్తుతం మహిపాల్ రెడ్డి వచ్చిన తర్వాత పటాన్చెరు రాజకీయం మొత్తం కూడా మారిపోయింది. అతను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మన పార్టీకి వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున తన ఆవేదనను కూడా తెలుపుకున్నారు. ఆ సమయంలో మీనాక్షి నటరాజన్ నేరుగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహకి అసలు పటాన్చెరులో ఏం జరుగుతుంది అంటూ కూడా తనని పర్సనల్గా అడిగి తెలుసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఎప్పుడైతే గూడెం మహిపాల్ రెడ్డి వర్గం మొత్తం వెళ్ళి అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మొత్తం వెళ్ళి గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయం పైన దాడి చేశారు. ఆ సమయంలో క్రమశిక్షణ కమిటీ ఒక కమిటీని కూడా వేసింది. ఆది శ్రీనివాస్తో పాటు మరొక వ్యక్తిని కూడా వేసి అసలు పటాన్చెరులో ఏం జరిగింది, గూడెం మహిపాల్ రెడ్డి వర్షన్ ఏంటి, అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్షన్ ఏంటి తెలుసుకోవాలంటూ కూడా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు నివేదిక కూడా ఇంకా రాలేదు. ఈలోపే ఈరోజు ఉదయం కూడా అటు దామోదర్ రాజనరసింహని ఏదైతే పటాన్చెరుకి సంబంధించి కమిటీ ఉందో ఆది శ్రీనివాస్తో
పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళి కమిటీ సభ్యులంతా కలిసి దామోదర్ రాజనరసింహని కలిశారు. ఈలోపే అటు కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వర్గం నేతలంతా కూడా గాంధీ భవన్ మెట్లెక్కారు. రీసెంట్గా 5వ తారీఖు గూడెం మైపాల్ రెడ్డితో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. గుమ్మడిదల్లిలో ఒక ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టబోతున్నారు. అయితే ఆ డంపింగ్ యార్డ్ని అక్కడ పెట్టొద్దు అంటూ కూడా గూడెం మైపాల్ రెడ్డిని కోరారు. ఎందుకంటే ఇప్పటికే పటాన్చేరు అనేది ఒక పొల్యూటెడ్ ఏరియా. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ అక్కడ ఉంటారు. పటాన్చేరు అనేది ఒక మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. అన్ని డిఫరెంట్ సంబంధించినటువంటి కంపెనీస్ అన్ని అక్కడ ఉంటే ఇప్పటికీ అక్కడ ఎయిర్ అండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఈ డంపింగ్ యార్డ్ కూడా వస్తే ఇంకా పొల్యూట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డంపింగ్ యార్డ్ పెట్టకుండా చూడండి. మీరు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో మీరు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టకుండా పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళండి అని గూడెం మైపాల్ రెడ్డిని గుమ్మడిదలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కోరినటువంటి సమయంలో గూడెం మైపాల్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా పార్టీ పైన ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రికార్డ్ చేశారు. అనంతరం ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరొకసారి పటాన్చేరులో ఉన్నటువంటి ఏదైతే కొత్త పాత నేతలకు సంబంధించినటువంటి పంచాయతీ మరొకసారి బయటపడింది. అయితే ఈ నెల 5వ తారీఖున ఇది జరిగింది. ఈరోజు కాసేపటి క్రితం పటాన్చేరులో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ ఏ విధంగా ప్రభుత్వాన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలను తిడతారు అంటూ కూడా గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం నేరుగా రీసెంట్గా మీనాక్షి నటరాజన్ ఏమున్నా సరే గాంధీ భవన్కి నన్ను వచ్చి కలవండి లేదా మాకు వచ్చి చెప్పండి, కానీ ఎవరు బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడొద్దు అంటూ పదే వార్నింగ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు గాంధీ భవన్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడని తెలుసుకొని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వచ్చారు. అంతా వచ్చి ఆ గూడెం మైపాల్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వాలని భావించారు. కానీ టీపీసీసీ చీఫ్ లేకపోవడంతో వెనక్కి తిరిగారు. సో మరొకసారి వచ్చి మీనాక్షి నటరాజన్ని కానీ టీపీసీసీ చీఫ్ని కానీ కలుస్తాము, వచ్చి గూడెం మైపాల్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తాము. గూడెం మైపాల్ రెడ్డి చర్యల వల్ల పటాన్చేరులో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట అయితే దెబ్బతింటూ ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటుతూ కూడా మాట్లాడుతున్నారు. మేము ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాము, మా మనోభావాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పటాన్చేరు ఇష్యూ రోజుకి పెద్దగా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో పార్టీ మారి కొత్త నేతలు వచ్చారు. కొన్ని దగ్గరలో కొత్త పాత పంచాయతీ ఉన్నప్పటికీ కూడా పటాన్చేరుది మాత్రం రోజుకి ఎక్కువగా అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ కండువ కప్పుకొని మైపాల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నటువంటి కాటా వర్గానికి మైపాల్ రెడ్డి వర్గానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూకి ఒక కమిటీ వేసినప్పటికీ ఆది శ్రీనివాస్ వెళ్ళి అటు కాటాని గూడెం మైపాల్ రెడ్డిని కలిసినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇంకా రాలేదు. అండ్ దానికి సంబంధించిన ఇష్యూని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఈ లోపే మరొక ఇష్యూ కూడా వచ్చింది. సో మొత్తానికైతే ఈ అంశం పైన ఇప్పటికే ఆల్రెడీ మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ తన ఆవేదన చెప్పినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలి అని కోరినప్పటికీ ఈ లోపే మళ్ళొక ఇష్యూ కూడా జరిగింది. సో చూడాలి మరి ఈసారి అన్న మీనాక్షి అంటే ఇన్ని రోజుల పాటు టీపీసీసీ చీఫ్ ముందుకు అందరు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వర్గానికైతే ఒక ఫలితం దక్కలేదు. ఈసారి నేరుగా మీనాక్షి నటరాజన్ కలుస్తామంటున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. అండ్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కూడా 3 వర్గాలుగా డివైడ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి స్థానం ఉంటుంది, ఎలక్షన్ కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళకు 2వ స్థానం, అండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు 3వ స్థానం ఉంటుందని చెప్పారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో మరొకసారి ఈ అంశం మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ పటాన్చేరులో జరుగుతున్నటువంటి పంచాయతీకి అయితే ఒక ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హేమ.